ఎడ్జ్లో తీసుకోవాలి. ఈ ఎడ్జ్లో తీసేసుకుంటే మళ్ళీ ఇక్కడ వస్తుంది. చెట్టు మరి హైట్ కాకుండా ఎక్కువ క్రాప్ బోన్ సాయిల్ లాగా చిన్న దాంట్లో బాగా వస్తుంది. సో అదే మెయిన్ ట్రిమ్మింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే ఫైనల్. సో అక్కడ కూడా తీసేది లోటస్ సో అక్కడ బ్లూమ్ అవుతున్నాయి డైలీ వస్తాయండి. డైలీ 2-3 పూలు ఉంటాయి. ఇది మా గార్డెన్కి హైలైట్ అన్నట్టు. అది మా అబ్బాయి ఇష్టం చేస్తున్నారు. వాటర్ లీవ్స్ అనేది మా అబ్బాయి చాలా 3 కలర్స్ ఉన్నాయి కదా. మొత్తం 6-7 కలర్స్ ఉన్నాయి. ఈరోజు మాత్రం 3 తీసాయి. కానీ ఆ పాటలో అయితే దాదాపు 2-3 కంపల్సరీ ఉంటాయి డైలీ. దాని గురించి కూడా మాట్లాడాలని తయారు చేశారు. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యి దాని గురించి చెప్తాము. సో ఓకే ఫైన్. సో ఇక్కడ ఇది అంజీర్ అంజీర్ 2 మొక్కలు అంజీర్ గ్రో బ్యాగ్. సో ఇక్కడ మళ్ళీ వంకాయ అయితే ఏంటంటే చిన్న కుండీలో పెట్టాను కదా. అసలు చిన్న కుండీలో పెట్టినప్పుడు చూడండి పూట ఇలా చాలా వస్తుంది. ప్లస్ ఎక్స్ట్రా వేర్లు అవి వచ్చినా కూడా ఇందులో పెడతాయి కాబట్టి ఇది మనకి సెట్ అవుతుంది. ఓకే దీని వాటర్ దాని కూడా ఎక్స్ట్రా అయిన వాటర్ కూడా ఇందులో వెళ్ళిపోతుంది. సో ఇంకోటి అండి చాలా మంది ఏం చేస్తారు, ఈ వీడు నుంచి అలా తీసేయాలండి. ఇది తీసేసుకోవాలండి. తీసేసుకోవాలి ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది. మనం ఇచ్చే ప్రోటీన్స్ అంతా ఇలా పోషకాలను ఎక్కువ తీసేస్తుంటాయి కదా. అందుకే నేను దాదాపు ఎప్పటికప్పుడు తీస్తూనే ఉంటాను. అయినా వస్తూనే ఉంటాయి. ఇవి వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇవి తీస్తూ ఉండాలి అప్పుడప్పుడు మధ్యలో. సో ఈ పక్కన తీసేసి ఓకే ఫైన్. సో అటు సైడ్ ఎంత అండి? అది పసుపు అండి. ఇటు కూడా పసుపు. మొత్తం పసుపు. పసుపు ఇటు మాట్లాడదాం. మేడం మరి మీరు తిరిగిపోకండి, బ్యాక్ ఉంటారు. ఓకే ఓకే సార్. ఇవ్వండి ఇక్కడ అది అంజీరండి. వంకాయ అందులో ఇదొకటి. ఇది నాకు ఆన్లైన్లో తెప్పించానండి. చూస్తే కానీ అనుకుంటున్నా సపోటా అని. అది ఏం తెప్పించానో నాకు అంత గుర్తులేదు. అదైతే సపోటా. ఆ లీవ్స్ చూస్తే సపోటాని అనుకుంటున్నాను. అది సపోటా. సో ఇది వాటికల్లా ఓకే. తెల్ల వంకాయలు ఎందులో వేస్తారంటే మనకి ఏదైతే కూర్చోడానికి సీట్ ఉంటుందో దాన్ని కూడా వేస్ట్ చేయకుండా యూస్ చేసేసారు. పగిలిందండి కింద. మంచిదే అండి యాక్చువల్గా. వేస్ట్ చేయదు కదా. ఎందుకంటే ఇట్లాంటివి చాలా మంది ఇప్పుడు పాట్స్ కొనాలంటే 100-200 తప్పలు అవుతుంది. దాని బదులు ఇట్లా ఇంట్లో పగిలింది బయట పడేసే కంటే కూడా ఇట్లా పెడితే సో ఎక్కువ మనం వేస్ట్ చేయడం వల్ల పర్యావరణానికి కూడా దాని బదులు ఇలా మొక్క పెట్టాలంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు హ్యాపీగా ఉంటుంది. సో మనకి ఇది కూడా వస్తుంది. ఇలా వంకాయలు వచ్చాయి చక్కగా. మంచి ఐడియా అండి ఇది. యాక్చువల్ చాలా మంది పడేస్తూ ఉంటారు. సో ఇది ఒక ఈజీగా మంచి పెద్ద పాట్ లాగా ఒక 20 లీటర్స్ దానిలాగా మంచి పనికి వస్తుంది. అంటే గార్డెనింగ్ అనేది ఖర్చు పెట్టకూడదు, ఉన్న వాటితో చేసుకోవాలి. ఓకే ఫైన్. ఇక్కడ అది మందారాలు. ఓకే సార్. ఇదంతా ఈ సెగ్మెంట్ ఇదంతా పసుపు పెట్టేసారు. ఎందుకని ఇన్ని పసుపు పెట్టేశారు? పసుపు అనేది మనకు అటెల్లమా అటెళ్తే మీకు వస్తుంది. ఇక్కడొకటి అక్కడొకటి చాలా స్ట్రాంగ్ వచ్చాయండి. సో ఇట్లా ఏంటండి అంటే కొద్దిగా బలంగా వచ్చాయి. ఏంటి మీరు ఏమేమి వేస్తారు? నేను ఆర్గానిక్ వేలోనే చేస్తున్నా. అంటే కిచెన్ వేస్ట్ ఒక చిన్న పళ్ళ తొక్క కానీ కూరగాయల తొక్క కానీ ఏది బయట పోదండి. ఏం చేస్తారు? కిచెన్ వేస్ట్ అందరూ కిచెన్ వేస్టేజ్ అంటారు. కిచెన్ వేస్టేజ్ తీసుకుంటారు, స్టోర్ చేస్తారు. ఏం చేస్తారు మీ స్టైల్?